హై వ్యూవర్స్, నాకు ఒక అలవాటు ఉంది. అదేంటంటే ఒక టాపిక్ తీసుకున్నానంటే అది ఎండ్ అయ్యేంత వరకు మధ్యలో నేను ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ దానివల్ల సమాజానికి మేలు జరిగిద్దిరా అనుకుంటే వీడియోస్ ఇస్తూనే ఉంటాను. అలాగే కామెంట్స్ విషయంలో కానీ నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి మరలా మెయిల్లోకి వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే ఏదైనా పాపం వాళ్ళకి మంచి చేద్దాం అనుకుంటూనే ఉంటాను. బయట కూడా అలాగే. సో దానివల్లే ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించేసి డే 1 నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా. నిన్న సైతం ఆయనలో ఉన్నటువంటి ఆ బాధ, డే టైం తాగి మరీ బండి డ్రైవ్ చేస్తూ ఆ రకంగా చనిపోవాల్సిన దుస్థితి ఆయనకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆయన ఏదో తీవ్రమైనటువంటి బాధలో ఉన్నాడు. అందులో నో డౌట్ పర్సనల్ ఇష్యూసే అది నాకైతే గట్టిగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ట్రాన్స్ మూవీ నా కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంది. మొత్తం ట్రాన్స్ మూవీ. నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి హిందువులు, నిజమైనటువంటి ముస్లింలు ఎప్పుడు కూడా ఈ మత బోధకులు చెప్పేవి, ఈ మత గ్రంథాల్లో కొంతమంది మార్పులు చేర్పులు చేసి పెట్టినటువంటివి అబ్నార్మల్ థింగ్స్, అన్నెసరీ థింగ్స్ అండ్ మూఢనమ్మకాలు లాంటివి, ఇటువంటి వాటి జోలికి పోరు నిజమైనటువంటి వాళ్ళు ఏ మతంలో అయినా. క్రైస్తవుల సంబంధించి తీసుకుంటే మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఉంటే క్రైస్తవులు ఒకలాగున్నారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఏకంగా క్రైస్తవులను వదిలిపెట్టేస్తున్నారు. చాలా చోట్ల చర్చిలు వచ్చేసి స్కూళ్ళుగా వేరే వాటిగా మార్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీసస్ని పుట్టినటువంటి జెరూసలేంలో, పాలస్తీనాలోనే, దట్ మీన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్లోనే యూదులు ఇప్పటికీ ఆయనను ఒక మానవుడిగానే చూస్తారు. ఆనాడు ఉన్నటువంటి యూరప్ పాలకులు, ఈ రోమన్లు ఈ జీసస్ని ముందు పెట్టి దేవుడు అన్నట్టుగా చేసి ఇక మత బోధకులు అవన్నీ తీసుకుని వచ్చారు. రైట్, నేను దాన్ని తప్పట్ను. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. ఒక మహమ్మద్ ప్రవక్త అల్లా అని చెప్పిన, ఆ తర్వాత వచ్చేసి సిక్కులు గురునానక్ కానీ, అలాగే బౌద్ధులు కానీ, ఇలా ఎవరి మతాలు వాళ్ళవి. అంతెందుకు బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు అతని సంగతి బుద్ధిజం అని చెప్పేసి బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నవారు లేరా? అయితే ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు హార్ట్ఫుల్గా ఈ మాట చెప్తున్నా, నేను ఫస్ట్ ప్లేసు ఒక రిలీజన్ అన్నప్పుడు సనాతన ధర్మం అంటాను, సనాతన ధర్మానికి ప్యారలల్గా బుద్ధిజం అంటాను. ఈ రెండూ కూడా చాలా విశాలమైనవి. ఎక్కడ కూడా మిమ్మల్ని బంధించి ఉంచవు. మీ మనసుకు నచ్చింది చేయండి. హిందూయిజంలో ఏమో దేవుడు అనేవాడు ఉన్నాడు, అంతా గమనిస్తూ ఉంటాడు, నువ్వు చేసిన దాన్ని బట్టి రిజల్ట్ ఉండిద్ది అంటాడు. గౌతమ్ బుద్ధుడు ఏమంటాడు, అసలు ఎవరూ లేరురా బాబు, ఉన్నదల్లా నువ్వే, మంచి అయితే ఫాలో అవ్వు, చెడైతే వదిలే అని చెప్పేసి అంటాడు. అవతల నీకు నచ్చంది ఏదో అన్నాడు, నువ్వు తీసుకో, మాకు వదిలేసేది వాడి దగ్గరే ఉండిద్ది. అలాగే ఎదుటి మనుషుడు మంచిగా చూడని చెప్తాడు. సనాతన ధర్మంలో ఉన్నదే గౌతమ బుద్ధుడు చెప్పేది. బట్ గౌతమ బుద్ధుడు వచ్చేసి దేవుడు లేడు మాత్రం అన్నాడు. అండ్ ఎవరెవరిని ఎలా గౌరవించలేంటో చెప్పుకొచ్చాడు. అవన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి సనాతన ధర్మంలో. సో అందుకే ప్యారలల్ అన్నట్టు చెప్పుకొచ్చాను. ఇక రిమైనింగ్ మతాలు పేర్లు నేను చెప్పను, మీరు ఆలోచించుకోండి. దేవుడు అంటే భయం, దేవుడు అంటే ఇంకా రకరకాలుగా ఆ మతం పేరు చెప్పే, దేవుడి పేరు చెప్పి ఏ రకంగా ఇబ్బందులు పెడతారంటే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది క్రైస్తవం గురించి, మరీ ముఖ్యంగా మన దేశంలో, అది కూడా మరీ ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో. నాకు తమిళనాడు, కేరళ, కర్ణాటక నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ గురించి బాగా తెలుసు. సో ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎంతగా మతాన్ని వాళ్ళ యొక్క మైండ్లోకి తీసుకెళ్తారంటే ప్రతి దానికి భయపడుతూనే వాళ్ళు బతకాలన్నట్టుగా. ఆ భయపడుతూ అన్నది భయపడతాం కదా భక్తి అంటారు. అది కూడా ఎలాగా, దేవుడు నీతోనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అంటారు. సంపాదించడంలో దశమభాగం ఇవ్వాలి అంటారు. అండ్ వేరే మతాలను దారుణంగా దూషిస్తారు. విగ్రహారాధన వచ్చేసి పాపం అంటారు, అసలు అవి విగ్రహాలు కదా రాళ్ళు అంటారు. ఇలా రకరకాలుగా చేసేసి ఒక వైరస్ లాంటిది ప్రజల మెదడులోకి పంపించేశారు. ఎంతగా అంటే నన్ను అభిమానించే వాళ్ళే, మన సబ్స్క్రైబర్లే గత 4-5 రోజులుగా అనరాని మాటలతో కామెంట్లు పెట్టారు, బూతులతో కామెంట్లు పెట్టారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నారు వీళ్ళు, నేను ఒక తప్పుడు మాట మాట్లాడానా, ఉన్న విషయాన్ని కదా చెప్పాను. వాళ్ళు చూడరు, అనవసరం ఇంకా వాళ్ళకి. వాళ్ళ పాస్టర్లు ఏదో చెప్పారు, ఇక మొత్తం దాడి చేసేయాలి. మణిపూర్ అల్లర్లప్పుడు కూడా నేను చెప్పా, కుకీ మైతి తెగల మధ్య గొడవది, మీరు క్రైస్తవులు హిందువులు అన్నట్టుగా అనొద్దండి అని కూడా చెప్పా. అప్పుడు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు నిన్న పాస్టర్ ప్రవీణ్కి సంబంధించేసి వాళ్ళ భార్యకి తెలిసిందాలి ఏంటి అన్నది చెప్పిన తర్వాత కొంతమంది రియలైజ్ అయ్యి రిప్లైస్ కామెంట్స్ పెడుతూ వచ్చారు. సంతోషం. నేను మరలా చెప్తున్నా, నేను ఒక మనిషిని సమాజంలో ఉన్నాను అంటే, సమాజంలో అన్ని మతాలు, అన్ని కులాలు ఉంటున్నప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాల వారికి సంబంధించేసి మానవత్వాన్ని చెప్పగలగాల, ఒక మనిషికి ఎలా బతకాలనేది చెప్పగలగాల, ఓవరాల్గా మన కాలం మీద నిలబడగలగాలి. అండ్ ఎదుటి దగ్గర బానిసత్వం అనేది ఉండొద్దు, ఎవడో ఏదో చెప్తే మూర్ఖంగా ఫాలో అవ్వద్దు. నేను ఎప్పుడు ఇదే చెప్తున్నా, డే 1 నుంచి ఇదే చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తుంది, వెనకాల అటాచ్ చేసిన వీడియో అంతేంటి, పాస్టర్ ప్రవీణ్
నిన్న మనం మాట్లాడినప్పుడు ఫస్ట్ కోదాడ దగ్గర మందు వాడని అనుకున్నాం. కోదాడ దగ్గర అరౌండ్ 4:45 వచ్చేసి గొల్లపూడి పెట్రోల్ బంకు, కోదాడ వచ్చేసి అరౌండ్ 2:30 or 3 సంథింగ్ ఎల్స్ అక్కడ ముందు. దానికి ముందు సవేరా వైన్స్ అని చెప్పి ఎల్బీ నగర్లో ఉంటుంది. ఆయన ఉండేదే సికింద్రాబాద్ దగ్గర తిరుమలగిరి. అక్కడి నుంచి సవేరా వైన్స్ ఎల్బీ నగర్ అన్నప్పుడు రియల్ 11ంటికి బయలుదేరినాడు. అరౌండ్ 12:24 ఐ థింక్ సో. ఆ సమయానికి అతను వచ్చేసి సవేరా బార్లో సవేరా వైన్స్లో ఉన్నాడు. అదే వెనకాల డిస్ప్లే చేసింది నేను. మరలా ఇక్కడ కూడా ప్రతి ఫ్రేమ్ని మీరు అబ్జర్వ్ చేయండి. హెల్మెట్ పెట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు. ఎందుకంటే అతను ఎవరు గుర్తుపట్టకూడదు. సో మరలా ఇదే పాయింట్కి వస్తాను నేను. అతను ఇక్కడ అతను ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక అలా చేశాడా? లేదు అంటే ట్రాన్స్ మూవీలో లాగా తనకి ఏదైనా చేయగలడు అన్నట్టుగా తనకు తాను ఫీల్ అయిపోయాడా? ట్రాన్స్ మూవీలో కూడా అంతే కదా. ఫహద్ ఫాజిల్ ఏమని ఫీల్ అవుతాడు? హీ కెన్ డూ మిరాకిల్స్. ఎవరైనా బతికించగలడు, ఏదైనా చేయగలడు అనుకుంటాడు. ఇదిలోకి వెళ్ళిపోతాడు. అలా ఇతను వెళ్ళిపోయాడంటే నాకు తెలిసిన అటువంటి వ్యక్తి కాదు. కానీ ఇక్కడ చెక్ చేస్తే అలాగే ఉంది. ఆ సవేరా దగ్గర 950 రూపాయల బిల్లు, కోదాడ దగ్గర 650 రూపాయల బిల్లు, గొల్లపూడిలో పెట్రోల్ బంకు 872 రూపాయలు పెట్రోల్ బిల్లు. తర్వాత రామర్పాడు రింగ్ దగ్గర వచ్చేసి పోలీసు ఆపి అఫ్కోర్స్ పడ్డాడు, మరలా జాగ్రత్త చేశారు. బట్ ఆ తర్వాత మళ్ళీ చెప్పపెట్టకుండా అంటే వద్దు ఆగకన్నా సరే వెళ్ళిపోయినాడు. మరలా ఏలూరులో నైటు 10 గంటల 15 నిమిషాలు 10 గంటల 12 నిమిషాలప్పుడు అక్కడ కొన్నాడు. అక్కడ బిల్లు వచ్చేసి 350 రూపాయలు. టైమింగ్స్ కూడా నేను వెలకాలని అటాచ్ చేస్తున్నా చూడండి. మరలా ఇందాక అన్న చూసి ట్రాన్స్ మూవీ లాగా ఇతను ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎలా? నాతో దేవుడు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, నన్ను ఆయన కాపాడుతాడని చెప్పేసి ఒకటి అనుకొని ఉండొచ్చు. లేదు ఇక ఎందుకు ఈ జీవితం అనుకొని ఉండొచ్చు. లేదు నాకేం కాదు, నేను అతీతుడిని అని చెప్పేసి ఆయనకైనా అనుకొని ఉండొచ్చు. సెవరల్ రీజన్స్. ఇక ఒకవేళ దేవుడు ఆయనతో ఉన్నాడు అనుకుందాం, ఒకసారి బతికిస్తాడు, 2 సార్లు ఇక తప్పదనుకుంటా, 3వసారి ఇక నా వల్ల కాదురా అని వదిలేస్తాడు అని నిన్నది అనుకోవాలి. ఫస్ట్ కంచిచర్ల పరిటాల మధ్య ప్రమాదం, పగిలిన హెడ్లైట్తో బండితో గొల్లపూడి పెట్రోల్ బంకు. ఆ తర్వాత రామర్పాడు దగ్గర మరలా పడ్డాడు 2 times. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ షూర్ ఆయన కాపాడి అనుకుందాం, ఆయన నమ్మాడు కాబట్టి. బట్ 3వసారి అండి పులి మేక కథ ఉంది కదా పిల్లోడిది, అక్కడ కూడా అంతే కదా. నాన్న పులి, నాన్న ఇదిగో కర్ర పులిస్తారని పిలువు, మేకలను తీసుకెళ్ళకుండా అంటాడు. ఫస్ట్ పిలుస్తాడు, వస్తాడు నాన్న. ఏదంటే నువ్వు వస్తాడదని టెస్ట్ చేస్తా అంటాడు. 2వసారి కాసేపు అయిన 2వసారి నాన్న వేరే పనిలో ఉన్నాడు, దాన్ని వచ్చాడు, దాన్ని అప్పుడు సేమ్. ఇక 3వసారి నిజంగానే పులి వచ్చింది, అరుస్తూనే ఉంటాడు, బట్ అది రాడు. సేమ్ నాకు ఇక్కడ ఇదే అనిపిస్తుంది. దేవుడు కూడా అంతేనండి. టెస్ట్ చేస్తాడా అంటే దేవుడు టెస్ట్ చేయడం, దేవుడు మనం టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. అసలు ఇతని విషయంలో నేను అదే అంటున్నాను. రాముడి గురించి, హిందూ దేవుల గురించి అతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది మతపరంగా అండ్ మత బోధకుడు అన్నట్టు, మత ప్రచారం అన్నట్టు ఇక తెలుగు ప్రాంతాలలో చేస్తున్నది. ఇప్పుడు వాళ్ళంతా అదే చేస్తున్నారు. ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చదువు అన్నా, స్కూల్స్ అన్నా, ఏదైనా పెడుతున్నామన్నా చర్చిల త్రూనే పెట్టేవాళ్ళు. చర్చికి అనుబంధంగా మిషనరీ సంస్థ, ఇంకా దాన్నే మత ప్రచారంగా వాడేసేవాళ్ళు. అవునన్నా కాదన్నా కొంతమంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు గౌరవం ఇస్తున్నారు, కూర్చుని కూడి పెడుతున్నారు, పిల్లలు చదువు చెప్తున్నారు, ఏ మతం అయితే ఏముంది దేవుడు ఎక్కడని చెప్పేసి మారిపోయారు. ఎస్, బట్ అప్పట్లో హిందూ దేవుల మీద అనరాని మాటలు అన్నవాళ్ళు ఎవరు లేరు అంత దారుణంగా. మా జేజ్ గోవిందమ్మ, మా తాత గోపాల్ గారు మొన్న కూడా చెప్పే కదా, దశావతారాల శ్లోకాలు పఠించింది మా తాత. అసలు వాటర్ కూడా తాగడు మార్నింగ్. మా జేజీ గోవిందమ్మ సండే వచ్చిందంటే ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. దెన్ ఆమె ఏ రోజు కూడా మా తాతగారిని చిన్న ఇబ్బంది పెట్టల. నేను శివప్రసాద్ నా పేరు, నేను అసలు పండుగలు పబ్బాలంటే ఓ రేంజ్లో రెడీ అయిపోతాను. చిన్నప్పుడు మా ఇంట్లో అంతా అంతే. మా జేజ ఎక్కడ చిన్న అబ్జెక్షన్ చెప్పేది కాదు, హ్యాపీగా తను కూడా పండుగలో ఉండేది. తాను నమ్మినా, మా నాన్న నమ్మినా 21 సార్లు స్వామి మాలేసుకున్నాడు మా నాన్నగారు, అండ్ జీసస్ ఫాలోవర్. అండ్ మా తాతగారు గోపాల్ గారు. నాకు మనుషుల పట్ల విశ్వాసం, దేవుడు అంటే ఒక నమ్మకం ఎలా ఏంటంటే ఇదిగో ఇదే నాకు వీళ్ళు నేర్పింది ఒకటే. నీవు దేవుడిని నమ్ము, ఆ దేవుడికి ఇదిగో ఈ పేరు యేసయ్య, ఈ పేరు అల్లా, ఈ పేరు శివుడు, ఈ పేరు రాముడు, వెంకటేశ్వరుడు, ఇలా పేర్లు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఇదన్నది వాళ్ళకి సంబంధించిన హిస్టరీ, వాళ్ళు ఏదన్నప్పుడు వారికి సంబంధించినటువంటి భక్తికి సంబంధించినటువంటి దాని నియమాలు చెప్పాలి.
విశ్వాసం లైక్ ఇవన్నీ అనుకుంటే ఆచార వ్యవహారాలు లైక్లా నీకేం నచ్చితే అది ఫాలో అయిపో, ఇతరులను గౌరవించు అండ్ మానవత్వం అన్నదే అంతిమైనటువంటి మతం. ఇది నాకు వాళ్ళు చెప్పింది, ఇదే నేను కూడా ఇప్పుడు చెప్తుంది. బట్ ఇప్పటికీ ఆ గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఈ మతం ముసుగులో కొంతమంది ముందుడు నడిపిస్తున్నారో, హత్య దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, క్రైస్తవులకు రక్షణ లేదు. ఏంటి అసలు ఇది? ఏమి రక్షణ లేదు? ఏమి నిన్న మొన్న ఎవడు అసలు పిచ్చి కోపించింది నాకైతే. అసలు ఇంకా అనుకున్నా చెత్ ఇటువంటి నేను పట్టించుకుంటారా అనిపించింది నాకైతే. క్లాసులో 100 మంది ఉంటే 100 మందిలో 5 చిల్లరగాల్లో లేదంటే గొడవ చేసేవాళ్ళు తేడాగా ఉన్నారని అనుకుందాం. వాళ్ళు ఇంకెప్పుడు అంతే అనుకుందాం. వీలైతే మంచి మాస్టర్ వస్తే వాళ్ళని మారుస్తాడు, లేదంటే వాళ్ళు అంతే. అలాంటప్పుడు మిగతా 95 మంది డిస్టర్బ్ కాకూడదంటే వాళ్ళని వదిలేయాలి ఇంకంతే. ఇంకా 5 వీళ్ళ దాకా వస్తే అప్పుడు వీళ్ళంతా ఏకమవ్వాలి. ఆ రోజు రాదేటు, ఎందుకంటే ఈ 95 మందిలో ఎవరి దగ్గర వాళ్ళది అన్నట్టు ఉంటారు కాబట్టి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నా సరే ఆ 5గురితో వీళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటూ ఉంటారు కాబట్టి. మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? సో ట్రాన్స్ అన్నది ఒక రకమైనటువంటి వైరస్ లాగా ఈ మత పిచ్ అన్నది, ఈ మత విశ్వాసం పేరుతో లేనిపోయినటువంటి మత పెద్దలు ఏ చెప్తే అది బుర్రలో ఉంచుకుంటూ ఈ రోజుల్లో చాలామంది ఆ రకం మారిపోయారండి. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా వీరి బ్రెయిన్లోకి వైరస్ని ఎక్కించేశారు. ఎలా? కళ్ళ ముందు నిజం కనపడుతున్నా అది వినొద్దు, మారొద్దు, నమ్మొద్దు. మన మత పెద్దలు ఏదైతే చెప్పారో అదే నమ్మాలి. చివరికి జీసస్ వచ్చి రే నేను దేవుడిని కదరా, దేవుని కుమారునిరా, నేను ఆరో చెప్పింది అదే కదరా అని అన్నా, లేదు నువ్వు దేవుడివి, ఇదిగో మా గ్రంథంలో ఉంది, మా మతబోధకుడు చెప్పాడు, మా పాస్టర్ చెప్పాడు అనేట్టుగా ఈరోజు తయారయ్యారండి. వేమన సినిమా ఉండేది చూడండి, యోగి వేమన అని, అద్భుతంగా ఉండేది. అసలు చిత్తూరు నాయగారు అసలు జీవించేస్తారు ఆ సినిమా అయితే. అందులో జ్ఞానోదయం ఎలా ఇద్దండి? శివుడే. ఆ తర్వాత ఈయన ఏం చెప్తాడు? మానవ సేవ మాధవ సేవ అని చెప్తాడు. మనుషులు పెట్టండిరా బాబు అంటాడు. దేవుడు అని చెప్పేది ఎక్కడ ఉండదు. ఈవెన్ బుద్ధుడు కూడా తీసుకోండి, మత విశ్వాసాలకు సంబంధించి అన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని సనాతన ధర్మం నుంచి వస్తూ ఉన్నా ప్రతి చోట కూడా సనాతన ధర్మానికి సంబంధించి బుద్ధిజం సంబంధించి ఇతరులను గౌరవించమనే చెప్తారు. ఇతరుల విశ్వాసాలను మీరు నమ్మకపోయిన పర్వాలా, వాళ్ళని తక్కువ చేతి హేళన చేద్దని అంటారు. బట్ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఎవరైతే జీసస్ నిజంగా నమ్ముతున్నారో వాళ్ళ వేళ వాళ్ళు ఉన్నారు పాప హ్యాపీగా. బట్ ఎవరైతే మత పెద్దలు నమ్ముతూ వాళ్ళు చెప్పేది నిజమని చెప్పేసి వెళ్తున్నారో, రోడ్ల మీద ధర్నాలు, నిరసనలు, కళ్ళ ముందు కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ ప్రమాదం జరిగింది, ఏంటి విజువల్స్ అని. ఆయన కాదు వేరే అతను అక్కడ డూప్లికేట్ పెట్టారు, ఆయన డ్రెస్ కాదు అది. ఇక రకరకాలుగా అంటే ఆ ట్రాన్స్ మూవీని రీప్లేస్ చేస్తున్నారు ఈరోజు ఏపీలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు. అందులో నో డౌట్ ఇక వీరిని ఆ జీసస్ బాగు చేస్తాడా లేదన్నప్పుడు వీళ్ళే మారుతారన్నది ఇక ఆ పైన భగవంతుడే. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, ఇప్పటికి కూడా ఇంకా కూడా పాస్టర్ ప్రవీణ్ పట్ల కొద్దో గొప్ప ఎక్కడో గౌరవం ఉన్నటువంటి జనాలకు కూడా మొత్తం పోగొడుతూ ఉన్నారు ఈ మత పిచ్చిలో శవరాజకాలు చేస్తున్నటువంటి వాళ్ళు.